హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర పచ్చడి చేశానండి. నేను ఎలా చేశానో చూస్తాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అందులో ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ఆయిల్లో గోంగూర శుభ్రంగా కడిగి అందులో వేసేసుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ఒక టమాటో తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకోండి. టేస్ట్ తగినట్టు సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గోంగూర ఉడికించుకున్నాం కదా, గోంగూరను కూడా అందులో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని జస్ట్ ఒకసారి మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మెత్తగా అవసరం లేదు. చేసుకున్న తర్వాత తాలింపు కోసం వచ్చేసి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిపప్పు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అందులోనే కరివేపాకు, ఇంగువ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర కూడా అందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీ అయిన గోంగూర పచ్చడి రెడీ అవుతుంది.